హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 12 దేశాలకు ట్రంప్ అయితే షాక్ ఇవ్వడం జరిగింది. ఆ 12 దేశాలని కూడా పూర్తి స్థాయిలో బ్యాన్ చేసేసాడు. ఇక అమెరికాకు రావడం అంటూ ఉండదని చెప్పేశాడు. అసలు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుకున్న కారణం ఏంటి? అసలు ట్రంప్ ఇటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? మరి దీని వలన ఆ 12 దేశాలకి ఏమన్నా నష్టమా, లేకుంటే అమెరికాకే నష్టమా? ఇప్పుడు ఈ అంశాల మీదనే డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ట్రంప్ ఎప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు సార్. ఇప్పుడు 12 దేశాల మీద బ్యాన్ విధించినట్టుగా తెలుస్తుంది. మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు? మరి దీనివల్ల ఎవరు ఎక్కువ నష్టపోయారు సార్? అంటే ఈ 12 దేశాల్లో కొన్ని సౌదీ దేశాలు ఉన్నాయి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయి, కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి, ఒక రెండు ఏషియన్ కంట్రీస్, మియాన్మార్తో సహా. అంటే ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏ రకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అనేది ముఖ్యమైనటువంటి అంశం. అంటే ఉదాహరణకి దీంట్లో కొన్ని కంట్రీస్ ఖనిజాలకి సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి దేశాలు ఉన్నాయి. ప్రపంచంలో అతి తక్కువ దేశాల్లో ఒక ఖనిజం దొరుకుతుంది. ఆ ఖనిజం లేకపోతే సెల్ ఫోన్ల వ్యవస్థే ఉండదు. సెల్ ఫోన్ల సర్క్యూట్లో వాడేటటువంటి కొల్తాన్ అనేటటువంటి ఒక పర్టికులర్ మెటల్ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతుంది. దాంట్లో కాంగో ఒకటి. ఆ కాంగోలో కొల్తాన్ నిల్వలు బాగా ఉన్నాయి అనేది ప్రధానమైన అంశం. అయితే కొల్తాన్ నిల్వలు ఉన్నటువంటి వాటిలో కాంగోతో పాటు సరిహద్దుల్లో ఉన్నటువంటి మిగతా దేశాల్లో కూడా కొంత ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి నిల్వలు ఉన్నట్టు అక్కడే అనేది చెప్తారు. దాంతోపాటు వర్తక వాణిజ్యాన్ని నిలిపేయటంతో పాటు ఈ 12 దేశాల మీద ట్రావెల్ బ్యాన్ విధించారు. అట్లాగే 12 దేశాల మీద శాశ్వత ట్రావెల్ బ్యాన్, శాశ్వత వాణిజ్య బ్యాను పెట్టేసి ఆ పక్కన ఉన్నటువంటి మరికొన్ని దేశాలకు, అంటే ఒక 6 దేశాల మీద ఆయన తాత్కాలికంగా బ్యాన్ విధించాడు. ఈ అంశంలో ఒకటి ముఖ్యమైన గమనించాల్సింది ఏంటంటే, ప్రతి దేశానికి ఒక పర్టికులర్ వాణిజ్య వ్యవస్థ ఉంటుంది. ఆ వాణిజ్య వ్యవస్థ ద్వారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఉన్నటువంటి కాంగో అనే ఒక దేశం ఉంది. ఆ కాంగోలో ఇప్పుడు కొల్తాన్ నిల్వలు బాగా ఉన్నాయి. కొల్తాన్ని ఎక్స్పోజ్ చేస్తారు. ఆ దేశం నుంచి కాపర్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. అట్లాగే మరికొన్ని మినరల్స్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడు వీటి మీద ఆధారపడినటువంటి మిగతా పరిశ్రమల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్న తలెత్తుతుంది. ఐ హోప్ యు గాట్ మై పాయింట్. అంటే ప్రపంచ వాణిజ్యం ఏ దేశం ఆ దేశం చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు కొన్ని వస్తువులలో వాడేటటువంటి, కొన్ని వస్తువుల తయారీలో వాడేటటువంటి ముడిసరుకు లేదా ఒక కో ఇంగ్రీడియంట్, అంటే ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇంగ్రీడియంట్స్తో పాటు దాంట్లో ఉండేటటువంటి ఒక కొన్ని అదనపు ఇంగ్రీడియంట్స్ వివిధ దేశాల్లో మధ్యలో రవాణా లేకుండా సాధ్యం కాని పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలో నాకు అంటే వాణిజ్య విషయాల్లో కానీ ఇమ్మిగ్రేషన్ విషయాల్లో కానీ ఒక కన్సిస్టెన్సీ లేనటువంటి వ్యక్తి అని ఎలాన్ మస్క్ ఏదైతే అన్నాడో, అది ఇటువంటి విషయాలు చూస్తే మరింత క్లారిటీ వస్తుంది. పూర్తిగా బ్యాన్ పెట్టడం అనేది అది ప్రాక్టికల్గా సాధ్యమా కాదా? ఇటువంటి డిపెండెంట్ ఎకానమీ ఉన్నటువంటి పరిస్థితిలో డిపెండెంట్ ఇంగ్రీడియంట్స్ కోసం ఇతర దేశాల మీద ఆధారపడేటటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా ఇది ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా చెప్పాలి. రెండోది అదే సందర్భంలో ఈ 12 దేశాలని ఎందుకు బ్యాన్ పెడుతున్నాడు అనేది కూడా చెప్పనటువంటి పరిస్థితి. అంతర్జాతీయ ఉగ్రవాదానికి కారణంగా చెప్తున్నాడా, లేదా సీమాంతర ఉగ్రవాదానికి కారణమైనటువంటి దేశాలుగా చెప్తున్నాడా, వర్తక వాణిజ్య ప్రాతిపదికగా తీసుకుంటే ప్రపంచంలో వివిధ దేశాలకి అప్పు ఉన్నటువంటి కారణంగా బ్యాన్ చేస్తున్నాడా, ఇది కొంత గందరగోళం ఉంది అనేది క్లియర్గా చెప్పక తప్పదు. అమెరికా విదేశాంగ విధానం ఎప్పుడు ఇతర దేశాలు తమ మీద డిపెండ్ అయ్యేలాగా చేసుకుంటుంది అనేటటువంటి విమర్శ నేపథ్యంలో ఇది చాలా కీలకమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం వెనుకున్నటువంటి ఉద్దేశాలు కూడా ప్రశ్నార్థకంగానే మారినటువంటి పరిస్థితి చెప్పాలి తప్పదు. ఓకే సార్, ఇప్పుడు 12 దేశాల మీద బ్యాన్ విధించినప్పట్లో అమెరికా కూడా భారీ స్థాయిలో నష్టపోయే అవకాశం ఉందా సార్? నేను అదే చెప్తున్నా. ముఖ్యంగా నేను ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పా. అమెరికాలో ఐఫోన్ ప్రొడక్షన్ పెట్టాలి అని ఆయన గట్టిగా వాదిస్తున్నాడు ట్రంప్. వాదించడంతో పాటు మౌఖికంగా కొంచెం బెదిరింపు లాంటి ఆదేశాలు కూడా ఇచ్చాడు అమెరికన్ యాపిల్ కంపెనీ ప్రతినిధులతోటి.
ఎక్కడ భారత్లో ప్రొడక్షన్ ఆపేయండి, చైనాలో ప్రొడక్షన్ ఆపేయండి, ఆ ప్రొడక్షన్ మొత్తాన్ని అమెరికా సెంట్రిక్గా, అమెరికా వేదికగా ప్రారంభించండి. మరి కొలతాన్ లేకుండా ఐఫోన్ ప్రొడక్షన్ అవ్వదు, ప్రాథమికమైన అంశం. ఇదంతా ఎందుకు దీని చుట్టూ చెప్తున్నానంటే, ఈ 12 దేశాలకి సంబంధించినటువంటి ప్రతి దాంట్లోనూ ఈ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఒక ప్రొడక్షన్ ఎకానమీలో సమస్యలు ఉన్నాయి, వాణిజ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అదే సందర్భంలో ఒక దేశాన్ని పూర్తిగా ట్రావెల్ బ్యాన్ పెట్టడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామం. భారత్ ఆపరేషన్ సింధూర్ కంటే ముందు పాకిస్తాన్ తోటి కూడా ట్రావెల్ బ్యాన్ లేదు. పాకిస్తాన్ నుంచి భారత్కి అక్కడ ఉన్నటువంటి అంటే ఆర్థికంగా వెసులుబాటు ఉన్నటువంటి కొన్ని సెక్షన్స్ రెగ్యులర్గా దీనికోసం వచ్చేవాళ్ళు, ఇది మన వైద్యం కోసం వచ్చేవాళ్ళు. ఆ రకమైనటువంటి ఉదాహరణని ప్రాతిపదికగా తీసుకుంటే ఖచ్చితంగా ఇది ట్రంప్ చేసిన పని ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఎకానమీని కానీ, రెండో పక్క ఇది వాణిజ్యాన్ని కానీ, అంటే మొత్తం ప్రపంచ వాణిజ్యం మీద కూడా ప్రభావం చూపుతుందని చెప్పక తప్పదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.